విశేషాలు? మామ 30,000 రూపాయలు హోటల్ పెట్టి కోట్లుగా సంపాదించినామంటే 4 మిద్దులు 2 కళ్యాణ మండపాలు 1 సినిమా హాల్ కట్టినామండి స్వామి. ఎట్ట చేసినాం స్వామి? కాదురా, తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలంటే మోసపూరితమైనటువంటి తెలివితేటలు ఉండాలరా. ఏమి తెలివితేటలు స్వామి కాదు. నేను ఇంట్లో బంగారం పోయి 5 లక్షలు తెచ్చి హోటల్ పెడితే ఏంది స్వామి అప్పులు పాలవుతున్నా గానీ నేను డెవలప్ కాలేదు. ఏమిటి ఇది? కాదు మామ, నువ్వు హోటల్లో కోట్లు ఎట్ట సంపాదించినావా? లాజికల్ ఏందో చెప్పు స్వామి. నాకు కాదురా, పొద్దున్నే టిఫిన్ పెట్టే కాడి నుంచి చెప్తా చూర్రే. చెప్పు స్వామి, చెప్పు బిన్నా. కాదురా, కస్టమర్లు వచ్చి ఎవరైనా దోసపోయి ఉన్నారనుకో, దోసపోయి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 50 రూపాయలు పెట్టి సన్నగా గుడ్డపేలు కాలిపోయాలరా. గుడ్డపేలు కలిపి సఫాయిగా తింటారు. అదరా, దోశ సన్నగా పోయాలా, పెద్దదిగా కనపచ్చేటట్టు పోయాలరా. వాళ్ళు తిన్నాక దొక్కలకు కూడా జరిగింది. కానీ వడలు కానీ సాంబార్ కానీ చట్నీ కానీ ఇవన్నీ భద్రపరిచి మట్టంగా దగ్గరపోయి ఫ్రిడ్జ్ లో పెట్టాలరా. ముందుగా మిగిలినటువన్నీ ఒకరోజు వేడి చేసి అవన్నీ దగ్గర బయట పెట్టాలా. ఆ పక్కన మనం పిండి కొత్తనే కలుపుకునే పిండి అంతా పక్కన పెట్టాలి. ఓహో ఇప్పుడే చేస్తున్నారు అనేటట్టు నమ్మించాలరా జనాల్ని. బొబ్బా ఏమి తెలివితేటలు మావు నీ. కాదురా, ఎవరన్నా పొద్దున్నే టిఫన్కి వచ్చినారనుకో, సాంబార్ దగ్గర వచ్చి బకెట్ ఆడబెట్టు. ఆమెని చట్నీ అడుగుతారు. చట్నీ ఇంకా కరెంట్ లేదని చెప్పాలా. రోజు ఏమిటి చేస్తావరా చట్నీ? ఇడ్లీ లేక వారానికి 2 సార్లు చేయాలరా. పులి మిల్చి తినే వాళ్ళకందరికీ అన్నం సపరేట్ గా వండరా. పులి మిల్చి తినే వాళ్ళందరూ అన్నంలో సున్నప నీళ్ళు ముందుగానే నీళ్ళు వెళ్తే ఏమవుతుందంటే ఒక రవ్వ తింటానే వాళ్ళకు కడుపు ఉపరించినట్టు ఫుల్గా తిన్నట్టు ఉంటుందిరా వాళ్ళకు. కాదురా, తెల్లన్నమే ఎక్కువ మిగిలిపోతే సగం పెరిగనం చేసి సగం పొంగల్ చేసి